శ్రీదేవి డ్రామా కంపెనీ. హాయ్ సుధీర్. అరే సుధీర్ ఎక్కడ ఉన్నారా? లెఫ్ట్ సైడ్ లో ఉండే కదా. నీకెలా తెలుసురా? లేడీస్ పర్ఫ్యూమ్ ఎక్కడ వస్తుందిరా? లెఫ్ట్ సైడ్ నుంచి. లెఫ్ట్ సైడ్ నుంచి పర్ఫ్యూమ్ వస్తుంది స్మెల్ అన్నప్పుడు లెఫ్ట్ సైడే ఉంటుంటాడు కదా. సూపర్ సూపర్ తమ్ముడు, చాలా బాగా చెప్పారు మీరు. చాలా థ్యాంక్ యూ. ఇదిగో జాగ్రత్త చేయండి నాన్న, ఎందుకంటే కింద పడితే రక్తం వస్తుంది. కింద పడితే రత్తంగా రతాలు వస్తుందా? రతాలు వస్తుందా? ఇలా ఇచ్చారా? ఓకే థ్యాంక్ యూ. ఏంటి బాగున్నారా? బావే కాదు, అక్క కూడా ఉంది. అక్క కూడా ఉంది. ఏమండి మీ పేరేంటో? వరలక్ష్మి సార్. ఏం చేస్తా ఉంటారు? కుండపోత వర్షాలు పడతాయంటారు కదా సార్, ఆ కుండలు చేశారు నేనే. సరే మీ నాన్నగారు ఏం చేస్తా ఉంటారు? మేస్త్రండి. ఏం కడుతుంటారు? పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటారు కదా సార్, ఆ మెట్లు కట్టింది మా నాన్నే. నమస్కారం సార్. ఏంటి నన్ను కలుద్దామని వచ్చి కలవకుండా వెళ్ళిపోయారంట? మేము సాయంత్రం 6 గంటలకు వచ్చామండి. 6 గంటలు దాటిన తర్వాత మేల్స్ కి మీరు ఎలాగ అపాయింట్మెంట్ ఎవరుగా? ఎన్ని కాదురా, ఏదేమైనా ఇంద్రజా గారు గ్రేట్ రా. అరే మీకెలా తెలుసురా? వీళ్ళ కామెడీ చూస్తూ కూడా ధైర్యంగా చైర్లో కూర్చున్నారు కదరా, ఆవిడ గ్రేటే కదరా. రోహిణి గారు మీరు చాలా అందంగా ఉన్నారండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు అబద్ధాలు ఆడతారండి? లేదండి ఆడను. కానీ నేను ఆడతానండి. రే విజయ్, నా జోబిలో 50 రూపాయలు తీసావు, మర్యాదగా 50 రూపాయలు పెట్టేసేయ్. అయ్యి బాబాయ్ మళ్ళీ దొరికిపోయానారా? నువ్వు దొరకకుండా ఉండడానికి సుధీర్ వాట్రా. ఏంటండి సరే నన్ను అడుగుంటున్నారు? మీరు గ్లాస్ తీసి ఇలా నార్మల్ గా పెట్టేసుకోవచ్చు కదా. ఓ ఇలా పెట్టి టిట్టి ఏదో ఇంత సౌండ్ పెట్టుకుని ఇలా పెట్టుకుంటారు ఎందుకండి? మీ దెబ్బ మేము పెట్టుకోవడం మానేసాం కదండి. నాది ఇంకో డౌట్ సార్. ఏంటమ్మా? మీ ఎంట్రీలో ప్రతిసారి స్టార్ అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుంటారు కదండి. అవునండి. మీకు ఎప్పుడు అనిపించలేదు సార్ అది మీకు సెట్ అవ్వదని? భలే చెప్పారమ్మా, ప్రతిసారి సెట్ ఉంది అలాగే సెట్ చేసుకుంటాడు. అలాగా సెట్ చేసుకున్నది ఏంటండి? అతను అలా తయారు చేసింది నువ్వే. నా గురించి మీకు తెలియదు. టైం వేస్ట్ అని తెలుసుకోలేదు. సుధీర్ గారు. సార్ వస్తారా సార్? నాదో సలహా అండి. ఏంటి సార్? మీరు సినిమాలో హీరోగా ట్రై చేయకూడదండి. ఆల్రెడీ ఒకటి చేశాను సార్ సినిమా. అరే నేనేదో జోక్ గంటే సీరియస్ గా తీసుకున్నట్టున్నాడు రా. జోక్ ఏంటి సార్? ఆల్రెడీ 2 సినిమాలు చేస్తే ఇప్పుడు 3వ సినిమా కూడా రాబోతుంది. గ్యాప్ ఇండి జోక్ మీద గ్యాప్ ఇండి అమ్మటే వేసేస్తే ఎలా? ఏంటి ఎందుకు ఎలా వచ్చారు మీరు? పబ్లిక్ బస్ లోనే వచ్చామండి. ఈ పంచి పండలేదండి. గోరింటాకు రాసుకోండి, అదే పండుతుంది. ఆది గారు. శంకర్ తమ్ముడు చెప్పు. నాకు ఒకరు పరిచయం చేయండి. ఎవరాడు? మీరు ఎప్పుడు అంటూ ఉంటారు కదండి వెనకటికి నీలా అంటాడని. అసలు ఎవడండి? వెనకటికి మనలా అంటాడే తమ్ముడు వాడు కూడా. ఏ శంకర్, ఇంతవారికి హ్యాపీగా ఉండి అప్పుడే సైలెంట్ గా బాధపడుతున్నట్టున్నావు. మన జోకుల్ని చూస్తూ అందరూ నవ్వుతున్నారా? నవ్వుతున్నారా? కానీ ఆ నవ్వులు మనం చూడలేకపోతున్నాం కదరా. నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరుకుందాను. అదేంటంటే ఎంతో మంది టీవీలో కనబడతారు, ఎంతో మంది సెలబ్రిటీస్ అవుతారు అని ఒక కోరుకుంది. నేను కూడా వాళ్ళకి టీవీలో కనబడాలని కోరుకుంది. కానీ ఈ రోజుకి అది నెరవేరిందన్న. అది రేపు టీవీలో నన్ను నేను చూసుకోలేనన్న. మీరందరూ ఎంతో కష్టపడి మమ్మల్ని అందరినీ నవ్విస్తున్నారు. మీరందరూ ఎలా ఉంటారనేది ఒక్కసారైనా చూడాలని నా కోరిక. ఈ అందరితో పాటు నా ఫ్రెండ్ రాను నిన్ను కూడా నేను చూడాలి. మనందరికి వేరు పేర్లు ఉన్నాయి కదరా, ఎందుకురా మనల్ని అందరూ ఒకే పేరుతో పిలుస్తారు? వాళ్ళందరికీ మన లోపల టాలెంట్ కంటే ముందు మన లోపమే కనిపిస్తుందిరా. ఇక్కడ అలాంటిది లోపాలు చూడడం అలాంటి ఏ ఉండవండి. మీరందరూ మాకన్నా చాలా గ్రేట్.
ఉండి చాలా మంది కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మీరందరూ ఇక్కడికి వచ్చి ఇంత చక్కగా మమ్మల్ని అందరినీ హ్యాపీగా నవ్వించారంటే మేమందరం చాలా బ్లెస్డ్. యాక్చువల్లీ మీరు ఇక్కడ పర్ఫామ్ చేయడం మేము చూడడం హ్యాపీగా. అండ్ మీరు రేపు ఇది టీవీలోకి వచ్చిన తర్వాత ఒక 10 మందికి ఆదర్శంగా అవుతారు. వాళ్ళు కూడా చూసి మిమ్మల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద డైరెక్టర్ ఫర్ బ్రింగింగ్ us such a wonderful concept. ఇంద్రజ గారు, మీ అందరిని ఇక్కడ కలవడం చాలా సంతోషంగా ఉందండి. నిజంగా మీరందరూ మా అందరికి ఇన్స్పిరేషన్. బయట ప్రపంచం చూడలేకపోతున్నామని బాధపడొద్దండి. మీరు చూసే అందమైన ప్రపంచం మేము చూడలేకపోతున్నామని మేము బాధపడుతున్నాం. సో ఎప్పుడు కూడా మీకు ఉన్నటువంటి ఒక చిన్న లోపని బాధగా ఫీల్ అవ్వద్దు. అదొక్కటే నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ స్పెషల్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఈ ఎపిసోడ్ అంతా కూడా ఇలా స్పెషల్లీ ఏబుల్డ్ ఎవరెవరైతే ఉన్నారో మాలాగా అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డెడికేషన్ అన్నమాట. సో హ్యాట్స్ ఆఫ్ టు యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్. మీ విల్ పవర్ ఎప్పుడు ఇలాగే ఉండాలి, అందరిని ఇన్స్పైర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఎస్, ఓవర్ టు యు సర్. టాలెంట్ షో జరుగుతుంటది కౌరవులకి పాండవులకి మధ్య. అర్జునుడు రాగానే వాళ్ళ గురువు అయినటువంటి ద్రోణాచార్యుడు వచ్చేసి దేర్ ఈజ్ నో ఎనీ కాంపిటీషన్ ఫర్ అర్జున అన్నప్పుడు కర్ణుడు వస్తాడు, నేను పార్టిసిపేట్ చేస్తాను. అప్పుడు అతన్ని నువ్వు లోయర్ క్యాస్ట్, యూఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ హియర్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడైనా ఎప్పుడైనా క్యాస్ట్, లొకాలిటీ దీస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, ఓన్లీ టాలెంట్ ఈస్ ద ఇంపార్టెంట్. అప్పుడు దుర్యోధనుడు ఇలా స్టార్ట్ చేస్తాడు, ఆచార్యదేవ ఏమంటివి జాతి నిపమన సుతసుతుని కింద నిల్వ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఏందువా. నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది, అది దుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టికొండలో పుట్టితివి కదా, నీది ఏ కులము. ఇంత ఏలా అశ్వత్ పితామహుడు గురుకులుడైన శాంతనవుడు శివ సముద్రుల భార్య గంగారభమును జనించలేదా. ఈయనదే కులము. మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవేసి ఊరసి పుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్యరందిన శక్తిని, ఆ శక్తి చండాలంగనింది పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచిన మత్య కందింది మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా. సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంక్రమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులమును వ్యర్థవాదం ఎందులకు. అప్పుడు భీష్ముడు పిలిచి, కరెక్టే నువ్వు అన్నది, రాజు మాత్రమే ఇక్కడ పార్టిసిపేట్ చేయగలడు. అప్పుడు దుర్యోధనుడు అగైన్, రాచరికమా రాజ్యార్హత నిర్ణయించినది. ఆయన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరామై వెలుగుంది. అంగరాజ్యమునికి ఇతన్ని ఇప్పుడే మూర్ధాభిషిక్తునిగా గావించుతున్నాను. సోదరా దుశ్శాసన అనగ్రహవృత శక్తి కిరీటమని విగ్రహమును మా కాందార సారవమా సురుచిర మణిమణి సువర్ణ సింహాసన దిష్టింపుడి పరిజనులారా పుణ్యభాగి నదీ త్రైమలను అందుకుండు. కళ్యాణ భద్రులారా మంగళతుడి సుస్వరముగు మ్రోగనిండు. వంది మాగతులారా కనమహారాజును కైవరంగా వింపుడు. పుణ్యాంగంలారా సహజ కవచ కుండల వైడూర్యాబ్ది అంగరాజు పాలభాగన కస్తూలి తిరుగుతుంది బహుజన సుకృత పరిపాక సౌలభ్య కర్తవ్య వీర వంచల చెలరేగ వీరగంధము విద్రాల్పుడి. నేను ఈ సకల జన సమూహమున పండిత వర్షన్ మధ్యమున సర్వదా శతదా సహస్రద పాప పంకిలమైన కోల మాత జాతి సమూహమును శాశ్వతముగా సమూలముగా ప్రక్షాళన గావించదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక చిన్న మెసేజ్. తను ఒక జోక్ చెప్తాడు, మీ అందరికి మీ జేబు చెక్కాను, నవ్వుతారు. అగైన్ అదే జోక్ చెప్తే నవ్వుతారా? మళ్ళా థర్డ్ టైం చెప్తే జోక్ అయితే అలవాటు అయిపోయింది కాబట్టి నవ్వు రాదు. బట్ వాట్ అబౌట్ ప్రాబ్లం, కష్టం వస్తే ఎందుకండి అగైన్ బ్యాక్వర్డ్ చేసుకొని మరి బాధపడతారు. వై డోంట్ యూ లీవ్ దట్ యాజ్ సేమ్. Thank you. Sir, Yeah. finally I want to give one message. Yes, please. యాక్చువల్లీ ఏంటంటే యూజువల్లీ ఛాలెంజ్ అంటుంటారు కదా, ఏం పని చేయలేమని. మేము కూడా మీలాగా అన్ని పనులు చేయగలుగుతున్నాం, కానీ పని చేసే విధానం మాత్రమే డిఫరెంట్ గా ఉంటుంది. సో వీఆర్ నాట్ డిసేబుల్, వీఆర్ డిఫరెంట్లీ ఏబుల్. శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా మంచి జరుగుతుంది అని చెప్పారంటే ఇలాంటివన్నీ మనం చూడగలుగుతున్నాం బేసికలీ. సో అందరూ వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేయడం, అందరూ వచ్చి ఇక్కడ ఇంతమంది మీరు నవ్వించడం, ఇక్కడ అందరిని మమ్మల్ని కూడా నవ్వించడం, దట్ ఈస్ సో హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ అండి. అసలు ఇలాంటి ఒక అవకాశాన్ని ఇవ్వడం చాలా అదృష్టంగా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే జనాలకి బయట మేము ఏం చేస్తాము ఏం చేయలేము అనేది జనాలకి తెలియదు. ఒకటే మాటలో నువ్వేం చేయగలవు అని వస్తున్నారు. ఎందుకంటే ఇంటర్వ్యూస్, నేను స్కూల్లో వర్క్ చేశాను 3 years. ఆఫ్టర్ దట్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యాను. కానీ స్కూల్లో జాయిన్ అవ్వక ముందు నేను నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ నేను అటెండ్ అయ్యాను. ఆ ఇంటర్వ్యూస్ లో నువ్వేం చేయగలవు అన్న క్వశ్చన్ చేసిన సిచ్యువేషన్స్ నేను చాలా ఫేస్ చేశాను.
నువ్వు ఒక బ్లైండ్ కదా నువ్వేం వర్క్ చేస్తావని అన్న సిచ్యువేషన్స్, నేను ఏడ్చిన సందర్భాలు అలాంటి సిచ్యువేషన్స్ నేను ఇంట్లో కూడా చెప్పలేదు యాక్చువల్గా ఇలా ఫేస్ చేశానని. ఎందుకంటే మా ఫాదర్కి నేను కష్టపడడం ఇష్టం లేదు, కానీ ఆయన మీద డిపెండ్ అవడం నాకు ఇష్టం లేదు. సో నేను కష్టపడ్డాను, ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. ఫైనల్ గా నాకు దేవనార్ స్కూల్ అనే బ్లైండ్ స్కూల్లో నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు వాళ్ళు. దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఒక బ్లైండ్స్ అంటే హ్యాండిక్యాప్స్ ని ప్లీజ్ చులకనగా చూడకండి. ఒక చులకన భావంతో లేదంటే జాలి వల్ల మాకంటూ ఏమి రాదు, కాకపోతే మాకు ఆపర్చునిటీస్ మాత్రం ఇవ్వండి, దట్స్ ఇట్. అలా ఎవరో చూడకూడదు అని చెప్పడం కోసమే ఈ ఎపిసోడ్. దానికోసమే మిమ్మల్ని అందరిని ఇక్కడికి పిలిచి మేమంతా చేసేది కూడా మీరు కూడా చేయగలరని మీ ద్వారా చూపించడానికి ఇక్కడ తీసుకొచ్చామన్నమాట. అండ్ మీరు ఇంకా హ్యాపీగా ఉండాల్సిన విషయం ఏంటంటే మిమ్మల్ని ఎవరెవరైతే రిజెక్ట్ చేశారు అంటే ఏం చేయగలమని చెప్పని అన్నారో వాళ్ళు మీరు చూసి ఉండకపోవచ్చు, కానీ మిమ్మల్ని రిజెక్ట్ చేసిన వాళ్ళందరూ మిమ్మల్ని చూసుంటారు కదా, వాళ్ళందరికీ సమాధానం వాళ్ళు మీరు ఇక్కడ నించున్నారు యాక్చువల్లీ. మీరందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది మనకన్నా అద్భుతంగా చేసిన చాలా అద్భుతంగా ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ టైమింగ్. నాకైతే ఆ టైమింగ్ చాలా బాగా నచ్చింది. అందరూ కూడా చాలా ఫాస్ట్ టైమింగ్ లో ఆ డైలాగ్ వెంటనే అందుకోవటం, అది మా వాళ్ళకి చాలా సేపు ప్రాక్టీస్ చేస్తే ఎప్పటికో వస్తుంది. ఈడు పక్కన ఉన్నాడా అప్పుడు కూడా ఇంకా మర్చిపోతుంటారు, కానీ మీరు ఎక్కడ మర్చిపోకుండా ఒకవేళ మేము ఏమొస్తుందని అంత బాగా అంటే ఆల్మోస్ట్ ఎలా చెప్పాలంటే కళ్ళు ఉన్న వాళ్ళకి కళ్ళు తెరిపించే పర్ఫార్మెన్స్ మీద. రాంప్రసాద్ నిజంగా స్కిట్ అప్పుడే అయిపోయింది అనిపించింది యాక్చువల్ గా. అది నేను మామూలు పని చేస్తాం కదా, మా మీద వాళ్ళు పని చేస్తారు, మేము ఎంజాయ్ చేస్తున్నాం యాక్చువల్ గా. ఇంకొంచెం ఉంటే బాగున్నాని. సో సూపర్, అందరూ బాగా చేస్తారు. సుమన్ గారు మీ టైమింగ్ అయితే మీరు త్రివిక్రంగా స్టైల్ చెప్తున్నారు సార్ మీరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సూపర్, అందరూ బాగా చేశారు. సూపర్, థ్యాంక్ యూ. సీనా చాలా బాగా చేశారండి అందరు టైమింగ్స్ చాలా బాగున్నాయి, పర్ఫెక్ట్ టైమింగ్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశాను. అయితే మేము చూసే రూపాలు కంటే మీరు చూసే రూపాలు చాలా బాగుంటాయి, మీరు ఊహించుకున్న రూపాలు కానీ బయట ప్రతిదీ. సో అది మేము చూడలేకపోతున్నా అని మాకు మీ కొంచెం ఈర్షిగా ఉంది. మీ టైమింగ్ అంతా చాలా బాగుంది. ఆల్ ది వెరీ బెస్ట్, ముందుకు వెళ్ళాలి మీరు మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. శంకర్ గారు, మాది యాక్చువల్ గా సీతపేట విలేజ్ బొబ్బిలి దగ్గర. నేను బాన్ అయ్యేటప్పుడు ఒక నార్మల్ పర్సన్ గా బాన్ అయ్యాను. అట్ ద ఏజ్ ఆఫ్ 3 years నాకు ఐకి ఇన్ఫెక్షన్ అనేది రావడం జరిగింది. ఈ ఐ రిమూవ్ చేయకపోతే సెకండ్ ఐకి వస్తుంది అన్నారు, అలా తీసేసారు. సెకండ్ ఐ 5 years అప్పుడు సేమ్ ఇన్ఫెక్షన్ రావడం జరిగింది. సో అలాగా నేను కంప్లీట్ గా బ్లైండ్ అయిపోవడం జరిగింది. ఆ సిచ్యువేషన్స్ లో ఐ రిమూవ్ చేయాలి మా డాడీకి అడగడం జరిగినప్పుడు మా డాడీ చాలా బాధపడిపోయి అసలు అవేర్నెస్ లేదు, అంతకు ముందు విజువల్ ఇంపైర్మెంట్ కూడా ఎవరిని చూడలేదు అతను. సో డాక్టర్ డిసిజన్ తీసుకోమన్నప్పుడు అతను డిసిజన్ తీసుకోలేక అతను అల్లాడిపోతున్నప్పుడు డాక్టర్ సజెషన్ ఇచ్చారు. సో ఫ్యూచర్ లో వీళ్ళకి చాలా బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుందని. సో ఆ టైంలో ఐస్ తీయడం జరిగింది. అప్పుడు నాకు కంప్లీట్ గా బ్లాంక్ అయిపోయింది, ఏమీ కనిపించట్లేదు. సో మా ఫాదర్ని అడగడం జరిగింది, నాన్న అసలు నాకు చుట్టుపక్కల ఏం కనబడట్లేదు, నా పరిస్థితి ఏంటని అడిగితే అతను బాధని తట్టుకోలేక బయటకు చెప్తే నేను ఎక్కడ బాధపడతానని అతను కృంగిపోతూ నాకు బయట మబ్బేసింది అందుకే కనిపించట్లేదని చెప్పడం జరిగింది. అప్పుడు సో నేనేమనుకున్నానంటే మేబీ అదే అనుకున్నాను, ఎందుకంటే నేను చిన్నాను కదా, అప్పుడు నాకు తెలియదు. ఇంటికి వచ్చాక అందరూ వేడడం, తర్వాత చుట్టుపక్కల వచ్చి మాట్లాడుకోవడంతో నాకు అర్థమైంది నాకు ఇక కనబడదని. సో తర్వాత ఏమైందంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక క్రిటిసైజ్ చేయడం మొదలు పెట్టారు. యాక్చువల్ గా ఈ అబ్బాయితో మీరు ఏం చేసుకుంటారు, ఇతని కొరకు మీరు ఆస్తులని అమ్మడం జరిగింది, ఫ్యూచర్ లో హీ విల్ బి బర్డెన్ ఫర్ యూ, అతని నుంచి మీకు ఒక రూపాయి కూడా ఆదాయం అనేది ఉండదు, అతను మీరు లేకపోతే ఒక కాలు కూడా అడిగి తీసుకెళ్లారు, ఇటువంటి మీరు ఎందుకు పెంచుకుంటున్నారు, వదిలిపెట్టుకోవడం బెటర్ అనే మాటలు కూడా అనడం జరిగింది. అంటే అటువంటి ప్యాథటిక్ సిచ్యువేషన్స్ లో మీరు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మంచిగా ఇవ్వండి, ఇటువంటి ఇవ్వకండి మా డాడీ చెప్పడం జరిగింది. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ గ్రేట్ పేరెంట్స్ ఫర్ మీ. అటువంటి లోపాలకు మనం బాధపడకుండా ఆ యొక్క లోపాన్ని మన ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా భావించి మన అడుగు ముందుకు సాగి తీసినట్లయితే ఆటోమేటిక్ గా మన సక్సెస్ అనేది రీచ్ అవ్వకుండా. నాకు రాంప్రసాద్ సార్ ఒక 3 years ముందు నుంచి బాగా పరిచయం. అతను ఎప్పుడు మెసేజ్ చేసినా ఏం చేసినా అతను నన్ను పాజిటివ్ గా రెస్పాండ్ అవుతాను. ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ ఫర్ హిస్ గ్రేట్ హార్ట్. ఎందుకంటే అతను మంచి స్థాయిలో ఉండి కూడా అతను నాకు అంత రెస్పాండ్ అవ్వడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. Finally, I really thank Sridevi Drama Company for giving me this golden opportunity to share my life experience and to showcase our talents on this great dais today. Thank you. Thank you, man. Thank you.
హరీష్ మీరేం మాడతారా? ఓకే, మై నేమ్ ఇస్ హరీష్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ విజయవాడ. ఈ రోజు నా లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ షేర్ చేసుకోవడానికి నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ముందుగా నేనేంటంటే నాకు అప్ టు 9 years దాకా సైట్ బాగానే ఉండేది. నాకు చిన్నప్పటి నుంచి ఒక కన్ను పోయింది, ఇంకొక కన్ను ఉండేది. మా అమ్మోళ్ళు ఏం చేశారంటే అనవసరంగా ఒక ఐ పోయింది, మామూలుగా ఇంకొక ఐ కూడా కావాలని చాలా డబ్బులు పెట్టారు. చాలా డబ్బులు పెట్టిన తర్వాత అది ఏమైందంటే ఈ ఐ నుంచి ఈ ఐకి మందులు వాడిన తర్వాత ఈ ఐ కూడా ఆ లోపల లాగేసేసి సెకండ్ ఐ కూడా పోయింది. అప్పటికి సెకండ్ అయిపోయిన తర్వాత మా అమ్మ చాలా బాధపడింది. మా నాన్నేమో ఇంకేం చేస్తాం, ఇంక అయిపోయింది అని మా నాన్న కూడా బాధపడ్డాడు. నాకు చిన్నప్పుడు ఏ విధంగా తిరగాలన్నా ఇచ్చేయాలంతా మా అమ్మే చేసింది. ఆ పొరపాటు తెలియక చేసింది, కానీ ఆ పొరపాటును సరిదిద్దుకొని కూడా నాకు ఉద్యోగం వచ్చినప్పుడు కూడా మా అమ్మే నాకు మొత్తం ప్రోత్సహించింది. నేను ఫైర్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయినప్పుడు కూడా చాలా మంది మా డిపార్ట్మెంట్ లో ఫస్ట్ నా గురించి తెలియక ఎంకరేజ్ చేయలేదు. తర్వాత నా గురించి తెలిసిన తర్వాత ఏకైక నేను నాతో పాటు ఇంకొక జూనియర్ అసిస్టెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు ఫైర్ డిపార్ట్మెంట్ లో. ఇక మిగతా ఫైర్ డిపార్ట్మెంట్ లో హ్యాండిక్యాప్డ్ ఎవరూ లేదు. అదే విధంగా నేను మా తల్లిదండ్రులకి ఈ స్టేజ్ మీద చెప్తున్నాను, నేను ఈ పరిస్థితిలో ఉన్నానంటే దానికి కారణం మా అమ్మ. అప్పట్లోని నా గురించి చాలా రిస్క్ తీసుకొని చాలా చోట్ల తిరిగి అసలు నేనేమైపోతున్నాను బాధ. నాతో పాటు 2 చెల్లెళ్ళు ఉన్నారు. మళ్ళీ ఆ 2 చెల్లెళ్ళని ఎలా చూసుకోవాలో, నన్ను ఎలా చూసుకోవాలో మా చిన్నప్పటి నుంచి మా అమ్మ కష్టపడుతూనే ఉంది. ఇప్పుడు నాకు ఈ ఒక లైఫ్ వచ్చినందుకు, ఈ ఒక శ్రీదేవి డ్రామా కంపెనీలో నా లైఫ్ మా మదర్ గురించి చెప్పుకుంటున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.